ఇది మహోత్కృష్టమైన రోజు. అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటంటే దానం చేయాలి. చాలామంది బంగారం కొనుక్కోమంటారు. బంగారం కొనుక్కొని ఎక్కడా లేదు. అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటంటే పుణ్యం చేయాలి, పుణ్యకార్యం చేయాలి. నువ్వు కొనుక్కుంటే పుణ్యం వస్తుందా? రాదు కదా. ఎవరికైనా ఒక సంతోషకరమైన ఒక పని చేస్తే పుణ్యం వస్తుంది. కడుపు నింపావు, మంచి ఒక జీవికి, ఒక ఆవుకో లేకపోతే పక్షులకో, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రాణం ఉన్న ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఎప్పుడూ నశించేది ఏమిటి అంటే ఆకలి. ఎప్పుడు పుడుతూనే ఉంటుంది కదా. ఇవాళ అన్నం తిన్నాము, ఇప్పుడు పొద్దున అన్నం తిన్నాం, మళ్ళీ నెక్స్ట్ పొద్దునటికి ఆకలి అవుతుంది కదా, గ్యారంటీగా అవుతుంది. 24 గంటల్లో నువ్వు ఎంత ఓపిక పట్టినా మినిమం 6 గంటల్లో మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఆకలి అనేది నశిస్తుందా? నశించదా? నశించనిది. ఎప్పటికీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు తిన్నాము, మళ్ళీ పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుంది. సో అలాంటి ఆకలి తీర్చావి అనుకో, ఇవాళ నీకు జీవిత కాలంలో నువ్వు ఏ జన్మెత్తినా ఆ జన్మలో నీకు ఆకలి అనేది ఉంటుంది కదా. ఏ జన్మెత్తినా నీకు సుఖం ఉంటుందో ఉండదో తర్వాత, కానీ ఆకలి అయితే గ్యారంటీ ఉంటుంది. నువ్వు పులి జన్మెత్తినా, పాము జన్మెత్తినా, మనిషి జన్మెత్తినా, నువ్వు కోటీశ్వరుడుగా పుట్టినా, ప్రధానమంత్రి పుట్టినా, నీకు ఉండేది ఏంది? ఆకలి. సో ఈ అక్షయ తృతీయ రోజు ఏంటంటే కనుక పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఆకలి తీర్చాలి. మెయిన్గా పేదవాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టాలి, పక్షులకి అన్నం పెట్టాలి, పక్షులకి ఆహారం పెట్టాలి, గోకి ఆహారం పెట్టాలి.